హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ వెంకీ అఫీషియల్. ఏంటి వాయిస్ తేడాగా ఉందనుకుంటున్నారా? అత్తయ్య గారికి అయితే వాయిస్ బాగాలేదండి, సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మరొకసారి అయితే మా ఇంటి దగ్గర ముగ్గుల పోటీ నిర్వహించారు. బట్ క్లైమేట్ అయితే బాగాలేదండి, అప్పటికి చిన్న చిన్న చినుకులు పడ్డాయి. తర్వాత ఆగిపోయింది. ముగ్గుల పోటీ అయితే నిర్వహించారు. మళ్ళీ పార్టిసిపేట్ చేసాము. మేము పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నెంబర్స్ ఇస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. మా వాళ్ళందరం అయితే ఇక్కడ నించో ఉన్నాం అనమాట. వర్షం వస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు అని. మా అత్తయ్య గారు అయితే సెల్ఫీ బూత్ లో నించున్నారు. వాటన్నిటికి మేము మద్దతు ఇస్తామని బాక్సులు ఇచ్చేసారండి. ఎవరు బాక్సులు వాళ్ళది. అత్తయ్యదైతే నెంబర్ 1 వచ్చింది, నాదైతే నెంబర్ 5. చూడండి ఈ లిటిల్ హార్ట్స్ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. టైం అయితే అయిపోయింది, అందరూ ముగ్గులేసి పక్కకి వెళ్ళిపోయి నించో ఉన్నారనమాట జడ్జిమెంట్ కోసం. చూడండి రంగవల్లులు ఎంత బాగా అద్భుతంగా ఉన్నాయో. ఎంతైనా సంక్రాంతి అంటేనే ముగ్గులు. మాకైతే చాలా భయం వేసింది ముగ్గులేసిన తర్వాత జడ్జిమెంట్కి ముందే వర్షం వస్తుందేమో అని. ఈ ముగ్గు అయితే మా అత్తయ్య గారు వేశారండి. చూడండి ఎంత బాగా వేశారు. బట్ కానీ మాకు ఈసారి ఏ ప్రైజ్ రాలేదు. చూడండి మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మా యూట్యూబ్ ఛానల్కి. సబ్స్క్రైబ్ చేయండి అని. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. చూడండి సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది తను కూడా. తను ఎవరో కాదండి, మా అక్క వాళ్ళ పాప. ఇంకా సంక్రాంతి అంటే హరిదాస్ ఉండాలి కదా, సో హరిదాస్ కూడా వచ్చారనమాట. ఎమ్మెల్యే గారు వచ్చారు, ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేశారు, వెళ్ళిపోయారు. అని మేము అక్కడ తాగామా లేదండి, లంచ్ చేసేసి 2:30కి ఇంకొక చోట మన విట్స్ గ్రౌండ్ లో ముగ్గులు పోటీ నిర్వహిస్తుంటే అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాము. ఒక పక్క వర్షం అయినా తడుచుకుంటూ వెళ్ళి పార్టిసిపేట్ చేసాము. మేము ముగ్గులు స్టార్ట్ చేసిన తర్వాత ఆగింది, క్లైమేట్ అంతా కొంచెం కూల్ డౌన్ అయింది. మాకు కొళ్ళంతా నొప్పులు ఉన్నాయి, బట్ అయినా మేము పార్టిసిపేట్ చేయాలని చెప్పి తడుచుకుంటూ వెళ్ళాం. మా అక్క కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది, బాగా వేస్తుందండి. బట్ లాస్ట్ టైం రాలేదని ఫీల్ అయింది. ఈ ముగ్గుల పోటీలు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ కష్టపడుతుంటే ఎవరు హెల్పర్స్ లేరని వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు. చాలా చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకు. ఇదైతే మా అత్తయ్య గారు వేసిన ముగ్గు. అక్కడ కష్టపడుతూ వేస్తుంది, వాళ్ళ కాళ్ళ నొప్పులు అంటుంది, బట్ వేసింది అయినా బాగా. కానీ ఏం చేస్తాం, పార్టిసిపేట్ చేసాం. మాకైతే ఏం ప్రైజెస్ రాలేదు. ప్రైజ్ కోసమనే కాదు, పార్టిసిపేషన్ చేసామని చెప్పి హ్యాపీనెస్ కోసం వేసాము. ఇదైతే అక్క వేసిన, ఇందాక మా అక్క అని చెప్పాను కదా, అక్క వేసిన ముగ్గు. ఇక్కడికి కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. క్లైమేట్ అయితే ఫుల్ రైన్ వచ్చేటట్టు ఉంది, కానీ ఎమ్మెల్యే గారు అయితే ప్రతి ముగ్గు దగ్గరికి వెళ్ళి ముగ్గు ఫొటోస్ ఇస్తున్నారు. మీ ఊరిలో కూడా ముగ్గుల పోటీలు పెట్టినట్టయితే మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. కానీ చెప్పాను కదా, మా అక్కకైతే 5th ప్రైజ్ వచ్చింది, 2000 మనీ వచ్చింది క్యాష్ ప్రైజ్. ఇంకా ఈవినింగ్ 6:30 అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.